ग्रंथ को తెలిసి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. और ये परमेश्वर के वचन को ध्यान से सुनेंगे. దేవుని భక్తులు చెప్పినటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా మరి ఆలకించాలి. परमेश्वर के भक्त गणों ने जो कुछ भी कहा है उन बातों को हम ध्यान से सुनना चाहिए. ఎందుకంటే వాళ్ళు ఆత్మపూర్ణులై మాట్లాడారు. क्योंकि उन्होंने आत्मा में पूर्ण परिपूर्ण होकर बातें की है. మరి శిష్యులైతే యేసు ప్రభును దగ్గరగా ఉండి చూసి ఆయన్ని మరి అనుభవించారు. ఆయన चेले तो यीशु मसीह के निकट रहकर उनका अनुभव किया है. ఆయన అమ్మడి తిరిగారు వీళ్ళు. उन्हीं के साथ ही चले थे. మొదటి శతాబ్దంలో पहली शताब्दी में యేసు ప్రభు జీవించినటువంటి దినాలు బాల్యం నుంచి మరి యవ్వనం వరకు 33.5 సంవత్సరాలు. यीशु मसीह अपने जीवन काल में लड़कपन से लेकर यवनावस्था तक 33 वर्ष था. 33.5 జీవితంలో 33.5 वर्ष की जिंदगी में ఆయన 3.5 సంవత్సరాలు ఆయన యొక్క జీవితాన్ని మరి దేవుని యొక్క పరిచర్య కోసం అంకితం చేశాడు. तो अपनी इस जिंदगी को 3.5 वर्ष परमेश्वर के लिए समर्पित किया था. కానీ लेकिन ఆ 3.5 సంవత్సరాలు 3.5 वर्ष క్రీస్తు విరోధి ఆయన ఎదురుస్తూనే ఉన్నాడు. मसीह का विरोधी जो है उनका सामना करता रहा. యేసు ప్రభు 30 సంవత్సరాలు అప్పుడు పరిచర్యలోకి వచ్చాడు. मसीह यीशु जब 30 वर्ष का था तभी इस परिचर्या में आ गए थे. అయితే క్రీస్తు విరోధి तो मसीह विरोधी ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. उनका पीछा करता ही रहा. ఈ క్రీస్తు విరోధి ఎక్కడ ఉంటాడు? ये मसीह विरोधी रहता कहाँ है? వీడి స్థానం ఎక్కడ? इसका जगह कहाँ है? వాడి స్థానం ఎక్కడంటే మనుషుల యొక్క హృదయాలలో. उसका जगह है कि मनुष्यों का हृदय में ही. ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో, जो कोई मसीह को अंगीकार नहीं करते हैं, దేవుని అంగీకరించని వారు, जो परमेश्वर को अंगीकार नहीं करते हैं. చూడండి देखिए 1వ యోహాను యోహన్నా पहली पत्री 4వ అధ్యాయము अध्याय 4 3వ వచనం కనుక మనం చదివితే, वचन 30 पढ़ेगा तो ఏ ఆత్మ యేసును ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. और जो आत्मा यीशु को नहीं मानती वे परमेश्वर की ओर से नहीं. ఏ ఆత్మ जो भी అంటే आत्मा, ఏ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ कोई भी इंसान के अंदर की आत्मा యేసును ఒప్పుకోదు यीशु को नहीं मानती, అది దేవుని యొక్క సంబంధి ఆత్మ కాదు. वे परमेश्वर की ओर से नहीं. మనుషులా కాదా? इंसान है कि नहीं? మనుషులే కదా. इंसान ही तो है. కానీ लेकिन ఇక్కడ మనుషులే కానీ इंसान కానీ ही तो है. ఆత్మ సరైంది కాదు. उनके अंदर की आत्मा ढंग की नहीं है. ఆత్మ సరైంది కావదు కాబట్టి उनकी आत्मा ढंग की ना होने की वजह से అందువలన ఆ ఆత్మలు దేవుణ్ణి అంగీకరించటం లేదు. इसी वजह से परमेश्वर को अंगीकार नहीं कर रहे. దేవుని ఆత్మను అంగీకరించే వాళ్ళు దేవుని ఆత్మ పూర్లై ఉంటారు. तो परमेश्वर की आत्मा को अंगीकार करते हैं, वो आत्मा में परिपूर्ण होते हैं. కాబట్టి ఇక్కడ ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమో కావో పరీక్షించండి అని 4వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా చెప్పాడు ఈ విషయాన్ని. इसी पहला यूहन्ना 4 अध्याय का पहले विषय वचन में लिखा है, हे प्रियो हर एक आत्मा की प्रतीत ना करो, वरन आत्माओं को फरको कि वे परमेश्वर की ओर से है कि नहीं. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. उन आत्मा को परखना है कि वो परमेश्वर की ओर से है या नहीं. ఇది మనమే పరీక్షించాలి. इसे हमें परखना होगा. దేవుడా నువ్వు నాకు సహాయం చేయి, परमेश्वर आप ही मेरा मदद करो, నేను అప్పుడు పరీక్షిస్తాను तभी मैं परखूंगा. అని ఇక్కడ చెప్పట్లేదు వాక్యం. इस तरह वचन नहीं बताता. క్రీస్తుని యేసు క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని ఆత్మలు. मसीह यीशु को जो कोई विश्वास करते हैं वो परमेश्वर की आत्मा है. యేసు ప్రభుని ఎవరైతే నమ్మరో అవి దేవుని ఆత్మలు కావు. जो कोई यीशु मसीह पर भरोसा नहीं करते वो परमेश्वर की आत्मा नहीं है. ఎందుకంటే क्योंकि 3వ వచనంలో ఏమని ఉందంటే इसी में वचन 3 में लिखा అది है, క్రీస్తు విరోధి ఆత్మ అని రాయబడింది. तो वे तो मसीह का विरोधी है करके लिखा गया है. ఏముంది? क्या कहता అది है? క్రీస్తు విరోధి ఆత్మ. वो मसीह का विरोधी की आत्मा అది ఇప్పుడే లోకంలో ఉంది అంటున్నాడు. अभी संसार में है करके లోకంలో ఉంది. अब भी जगत में है. యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా जब यीशु मसीह आए थे ना, యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా వాడు లోకంలోనే ఉన్నాడు. जब यीशु मसीह आए थे तब भी मसीह विरोधी आत्मा इस संसार में था. వాడు లోకంలోనే ఉన్నాడు. संसार में ही था.
వాడు వేధిస్తూనే ఉన్నాడు. वो परेशान करता ही रहा. ఇప్పుడు కాదు అసలు, अभी की बात नहीं. మనిషి ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి, जब से इंसान इस पृथ्वी पर पैदा हुआ है, మనిషి ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి, जब से इंसान इस पृथ्वी पर पैदा हुआ है, అప్పటి నుండి వాడు పనిచేస్తూనే ఉన్నాడు. तब से वो काम करता ही रहा. అర్థమవుతుందా? समझ में आ रहा है? అందును బట్టి इसलिए మన యోహాను గారు, యోహన్నా जी, ఎవరండి యోహాను గారు? कौन है యోహన్నా? 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. 12 चेलों में से एक चेला है. శిష్యుల్లో ఒక శిష్యుడు. 12 चेलों में से ఈయన एक బాప్తిస్మ चेला. ఇచ్చే యోహాను కాదండి. ये बपतिस्मा देने वाला यूहन्ना नहीं है. జాగ్రత్తగానండి, सावधानी से सुनना. ఈయన బాప్తిస్మ ఇచ్చే యోహాను కాదు. ये बपतिस्मा देने वाला यूहन्ना नहीं है. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. यीशु मसीह की 12 चेलों में से एक चेला है. యేసు ప్రభు ఈయనంటే చాలా ప్రేమ కలిగిన వాడు. यीशु मसीह इस यूहन्ना से बहुत प्रीति रखता था. యోహాను కూడా చాలా యేసుని ప్రేమించాడు. यूहन्ना भी यीशु मसीह को बहुत प्रेम करता ఆయన రొమ్మును ఆనుకున్నవాడని ఆయన గురించి రాయబడింది. लिखा हुआ है उनकी छाती में चिपका हुआ ఆయన चेला రొమ్మును करके. ఆనుకున్నవాడు అంటే అర్థం छाती ఏంటంటే, में चिपका हुआ चेले का తన मतलब क्या? ఆత్మ ఈ క్రీస్తు ఆత్మతో వేకమై ఉందని అర్థం. यानी कि यूहन्ना की आत्मा मसीह की आत्मा से पूरी रीति से जुड़ा हुआ है. వారిరువురు ఆత్మలో దేవుని మహింపరిచే ఆత్మలో. वो दोनों जो है परमेश्वर की महिमा करने की आत्मा है. అందుకని इसलिए ఈ లోకంలో इस संसार में క్రీస్తు విరోధి బిడ్డలు ఎవరో, యేసుని ఎరిగిన వారు ఎవరో మనం స్పష్టంగా గమనించాలంట. इसलिए हमें साफ साफ पहचानना होगा इस संसार में मसीह के कौन है, परमेश्वर को जानने वाला, और मसीह का विरोधी कौन है, యోహాను ये जानना है. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము पहला यूहन्ना 3रा अध्याय 10వ వచనం గనుక చదివితే, वचन 10 पढ़ेगा तो దీని వల్ల దేవుని పిల్లలు ఎవరో సాతాను పిల్లలు ఎవరో తేటగా కనపడుతుందంట. इसी से परमेश्वर की संतान और शैतान की संतान जाने जाते हैं. అర్థమవుతుందా? समझ में आ रहा है? దేవుని పిల్లలు ఎవరో, कौन परमेश्वर का సాతాను संतान है, పిల్లలు ఎవరో कौन शैतान की संतान है, తేటగా కనపడుతుంది. साफ साफ समझ में आता है. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, इसलिए क्या कहता మీరు है? ప్రతి ఆత్మను నమ్మకండి. इसलिए कहता है हर एक आत्मा को प्रतीत मत करो. 4వ అధ్యాయం 1వ వచనములో, चौथे अध्याय के पहले वचन में ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. हर एक आत्मा की प्रतीत ना करो, वरन आत्माओं को परखो कि वे परमेश्वर की ओर से या नहीं. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరారు. क्योंकि बहुत से झूठे भविष्यद्वक्ता जगत में निकल खड़े हुए हैं. యోహాను గారు రాస్తారు, यूहन्ना लिखता है అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు బయలుదేరారంటండి. बहुत से झूठे भविष्यद्वक्ता निकल पड़े हैं. కాబట్టి इसलिए ఆ ఆత్మలు దేవుని సంబంధం కావో పరీక్షించుకోండి. आप प्रतीत करो वो परमेश्वर की आत्मा है कि नहीं, परखो. మీరు అనొచ్చు, आप कह सकते हैं, పాస్టర్ గారు అండి మేము అట్లా పరీక్షించేవారు, पास्टर जी हम कैसे परखेंगे, ఎలా తెలుస్తుందని. कैसे हमें मालूम पड़ेगा. 2వ వచనం రాయబడింది. वचन 2 में लिखा है, 4వ అధ్యాయము चौथे अध्याय 1వ యోహాను पहला यूहन्ना 4వ అధ్యాయము चौथे अध्याय 2వ వచనంలో, दूसरे वचन में యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైంది. कहता है कि जो आत्मा मान लेता है कि यीशु मसीह शरीर में होकर आया है वे परमेश्वर की ओर से है. అది ఇప్పుడు అర్థమైంది మీకు? अभी समझ में आ गया ఎలా నమ్మాలి? कैसे भरोसा करना నువ్వు है. ఏదైనా ఊరు వెళ్ళావు, आप कोई गांव गए हो, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు किसी गांव में गया, నువ్వు అక్కడ క్రైస్తవులు ఉన్నారు, वहां पे कुछ मसीह लोग हैं, యేసుని నమ్ముకున్నారు. यीशु पर भरोसा किया. ఇక్కడ యేసుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. हाँ, यहाँ पे मसीह पर भरोसा करने वाले हैं. యేసుని నమ్ముకున్న వాళ్ళు నిజంగా ఆ సహోదరుణ్ణి ప్రేమించాలి. यीशु पर भरोसा करने वाले सच्ची में कोई विश्वासी आते तो उन्हें प्रेम करना होगा. నిజంగా క్రీస్తులో సత్యంలో గనక పుడితే अगर मसीह में और सच्चाई में अगर उन्होंने पैदा हुआ होगा వారు ప్రేమిస్తారు. वो प्रेम रखते हैं. ఈ మధ్య సాతానుడు గలిబిలి పెడుతున్నాడు, आजकल शैतान गड़बड़ी डाल रहे, భేదాలు పెడుతున్నాడు. फूट डालता है. మీరు ఫలానా డినామినేషన్, आप फलाना डिनोमिनेशन के हो, మీరు మా డినామినేషన్ కాదు, आप हमारी संस्था से नहीं है, మీరు ఫలానా సంస్థోళ్ళు, आप फलाना संस्था से మీరు हैं, మా సంస్థోళ్ళు కాదు. हमारी संस्था के नहीं है. క్రీస్తు నమ్ముకున్న వాళ్ళే, मसीह पर भरोसा करने वाले ఈ ही, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళే, मसीह पर भरोसा करने वाले ही, యేసుని దేవుని కుమారుడు నమ్ముతున్న వాళ్ళే, यीशु को परमेश्वर का पुत्र बोलकर यकीन करने యేసుని वाले, ఆరాధిస్తున్న వారే. यीशु की आराधना करने वाले. వీళ్ళలో సైతాను గలిబిలి ఆత్మ పెట్టాడు, इन्हीं के अंदर शैतान गड़बड़ी का आत्मा रखा, భేదాలు పెట్టాడు. फूट रखा है. ఎందుకని భేదం వచ్చింది? क्यों फूट आ మీరు गया? యోధా పత్రిక చదివితే आप यहूदा का पत्री पढ़ने से అక్కడ ఏమన్నాడంటే ఆత్మ లేని వాడు భేదాలు పెడతాడు అని రాయబడింది. वहाँ लिखा है पवित्र आत्मा जिनके अंदर नहीं है वो फूट डालता है. ఆత్మ లేకపోతేనంట భేదాలు పెడతారంట. तो फूट डालते हैं जिनके अंदर आत्मा नहीं है. మరి రోమా పత్రిక 8:9 కూడా రాయబడి ఉంది అంటే रोमियो का 8:9 में भी क्या लिखा हुआ है?
క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. जिसके अंदर मसीह की आत्मा नहीं है वो मेरा जन नहीं है. అంటే క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. तो मसीह की आत्मा जिनके अंदर नहीं है वो मेरा नहीं है. క్రీస్తు ఆత్మ ఉండాలండి. मसीह की आत्मा होनी चाहिए. మనలో క్రీస్తు ఆత్మ ఉండాలి. हमारे अंदर मसीह की आत्मा होनी चाहिए. అందుకే ఆ ఆత్మ లేకపోతే अगर वो आत्मा हमारे अंदर नहीं మనలోనే భేదాలు వస్తాయి. हमारे अंदर ही फूट आएगा. బైబిల్ ప్రకారంగా నడుచుకోం. बाइबल के अनुसार नहीं चलेंगे. फिर ఇక్కడ చూడండి, यहाँ देखिए ఈ 4వ అధ్యాయంలోనే पहले यूहन्ना का 4th अध्याय में చూడండి 7వ వచనం కనుక చదివితే, वचन 7 पढ़ने से ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించుకుందాం. हे प्रियो हम आपस में प्रेम रखे. పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా రాయిస్తున్నాడు. पवित्र आत्मा यूहन्ना के द्वारा लिखवाता है. ప్రియులారా हे प्रियो మనము ఒకరినొకడు ప్రేమిద్దాం. हम आपस में प्रेम रखे. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. क्योंकि प्रेम परमेश्वर से है. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై जो कोई प्रेम करता है वे परमेश्वर से जन्मा है దేవుణ్ణి తెలుసుకుంటాడు. और परमेश्वर को जानता है. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. क्योंकि परमेश्वर प्रेम है. ఇక్కడ దేవుని మూలముగా పుట్టినవాడు जो परमेश्वर से जन्मा है వాళ్ళు భేదాభిప్రాయాలు కలిగించరు. उनके बीच में फूट नहीं डालते. వాళ్ళలో భేదాభిప్రాయాలు ఉండవు. आपस में फूट नहीं होती. నువ్వు ఏదన్నా ఒక ఊరు వెళ్ళావు, आप कोई गांव गए, ఏదైనా దేశం వెళ్ళావు, कोई देश में गए, అక్కడ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, वहाँ पे मसीह पर भरोसा करने वाला యేసు है, క్రీస్తు పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. मसीह के नाम रखे गए लोग हैं. మనం అనుకుంటాం, हम सोचते ఓ हैं వీళ్ళు క్రీస్తులో ఉన్నవాడే. हाँ ये तो मसीह में रहने वाले हैं. కానీ लेकिन వీళ్ళలో ఆత్మ లేదు. उनके अंदर आत्मा नहीं है. యేసు ప్రభుని నమ్ముకున్నారు, मसीह यीशु पर भरोसा रखते हैं. మంచిదే కాదంటలా. अच्छी बात है, मना नहीं कर रहे. క్రైస్తవులే मसीही लोग हैं. క్రైస్తవులే. मसीही लोग हैं. ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? 4th अध्याय के वचन 3 में क्या कहा था? 2వ వచనంలో दूसरे वचन యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైందని అన్నాడు. जो आत्मा मान लेता कि यीशु मसीह देह शरीर में होकर आया है वे परमेश्वर की ओर से है. ఆత్మ అన్నాడు. ఇక్కడ आत्मा कहा ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలండి. ध्यान से सुनना. ఆత్మ అన్నాడు. जो आत्मा करके लिखा है. కాబట్టి इसलिए శరీరము, शरीर, ఆత్మ, आत्मा ప్రాణం, और प्राण మనిషిలో इंसान में 3. 3. ఒకటి एक तो శరీరం, शरीर, రెండోది ఆత్మ, दूसरा आत्मा, మూడోది ప్రాణం. तीसरा प्राण. ఈ 3 ఒక మనిషిలో ఉన్నాయి. ये 3 एक इंसान के अंदर रहता है. రక్షించబడ్డ వాళ్ళు जो उद्धार पाए हैं, కేవలం యేసుని తెలుసుకుంటే जो केवल यीशु को जाना हो तो వాళ్ళు శరీరానుసారంగానే ఉంటారు. वो केवल शरीर के अनुसार ही चलते हैं. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, मैं हमेशा कहता हूँ మేము కూడా 1990కి ముందు మేము కూడా యేసు నమ్ముకుని మేము కూడా క్రైస్తవులు అన్నాం. हम 1990 से पहले हमने भी मसीह पर विश्वास किया और बोला हम मसीह के हैं. మా ఉదాహరణ మేము తీసుకుంటాం. अपना ही सादृश्य लेके बताते हैं. మేము యేసు నమ్ముకున్నాం అని అంటాం. हम कहते हैं हमने मसीह पर भरोसा किया. మేము క్రైస్తవులు అంటాం. हम अपने आप को मसीह कहलाते యేసుని हैं. ఒక మాట అంటే ఊరుకోం. यीशु को कोई कुछ बोलेगा तो हम बर्दाश्त नहीं करते. ఎవరన్నా యేసుని ఒక మాట అంటే ఊరుకోం. कोई यीशु के खिलाफ बोले से हम बर्दाश्त नहीं करते. కానీ लेकिन ఇక్కడ చూస్తే यहाँ देखो ఆత్మ లేదు. आत्मा नहीं है. ఆత్మ లేకపోవటం వలన आत्मा ना होने की वजह से వాక్యాన్ని పరిశీలించే శక్తి మాకు లేదు. वचन को परखने की शक्ति हमारे अंदर नहीं है. చెప్పేటప్పుడు వినే శక్తి మాకు లేదు. बताते वक्त सुनने की शक्ति भी नहीं है हमारे अंदर. గ్రహించే శక్తి మాకు లేదు. समझने का तो बिल्कुल भी नहीं है. ఈనాడు కూడా చూడండి, इन दिनों में भी देखिए యేసు నమ్ముకున్న వాళ్ళు यीशु मसीह पर जो भरोसा करते हैं సంఘాలకు వస్తారు, कलिसिया में आते हैं, చర్చికి వస్తారు, चर्च में आते हैं, సంవత్సరాలు తరబడి వింటారు. सालों से सुनते आते हैं. అసలు వాళ్ళలో మార్పే రాదు. उनमें कोई बदलावट ही नहीं होती. మాటలో మార్పు రాదు, ना बातों में बदलावट చేతల్లో दिखता, మార్పు లేదు, ना कामों में बदलावट నడకలో दिखता, మార్పు ना లేదు, चाल चलन में बदलावट ఆత్మలో दिखता, మార్పు లేదు. ना आत्मा में कोई बदलावट. మనం అనుకుంటాం కొన్నిసార్లు, हम सोचते అరే कई వీళ్ళు बार క్రీస్తుని ఎరుగుండి ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఉన్నారు, ఇంతవరకు వీళ్ళకేంది మారు మనసు రాలేదు అనుకుంటాం. हम सोचते हैं ये मसीह को जानते हुए इतना समय हो गया अब भी इनके अंदर क्यों मन फिराव नहीं आए करके వీళ్ళలో सोचते ఎందుకు हैं. మార్పు రాలేదు क्यों అనుకుంటాం. इनके अंदर बदलावट नहीं आए करके सोचते हैं. ఎందుకని? क्योंकि ఆత్మ లేదండి. आत्मा नहीं है इनके अंदर. ఆత్మ ఉంటే अगर आत्मा रहेगा వాక్య గ్రహింపు వచ్చింది. वचन को समझने की शक्ति ఇప్పుడు యేసు मिलती ప్రభు है. భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? मसीह यीशु धरती पे रहते वक्त क्या భూమి कहा? మీద శరీరధారిగా ఉన్నప్పుడు इस धरती के ऊपर जब देहदारी था యేసు ప్రభు ఏమన్నాడంటే, मसीह यीशु ने क्या कहा నేను था? తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, मैं पिता के पास जाता నేను हूँ, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్తున్నాను, मैं जहाँ से आया हूँ वहीं को जाता हूँ, నా పని సంపూర్తి అయింది, मेरा काम पूरा हो गया, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, मुझे पिता के पास जाना है. మీరు కూడా తండ్రి దగ్గర ఉండాలని అనుకుంటున్నాను. मैं चाहता हूँ कि आप भी पिता के पास रहे. జగత్తు పునాది వేయక ముందే నా మహిమ తండ్రి దగ్గర ఎలా ఉందో మీరు కూడా చూడాలనుకుంటున్నాను. जगत की नींव डालने से पहले मेरी महिमा पिता के पास जिस तरह था मैं चाहता हूँ आप भी देखे. మీరు చూడాలని నేను అనుకుంటున్నాను. आप भी देखे, ये మీరు मेरी इच्छा है. మీరు కూడా రావాలనుకుంటున్నాను. आप भी वहाँ आना मैं चाहता हूँ. కాబట్టి ముందుగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. इसलिए मैं पहले जाकर आपके लिए जगह तैयार करूंगा. కానీ लेकिन నేను వెళ్ళి मैं जाकर నా తండ్రిని
వాగ్దానం చేయబడినటువంటి ఆ సత్య స్వరూపి ఆత్మను మీ కొరకు నేను పంపిస్తాను. तो इसलिए मैं जाऊंगा, पिता से विनती करूंगा जो वादा किया गया सत्य स्वरूपी आत्मा आपके लिए भेजा जाए। ఆ ఆత్మను మీరు పొందుకోండి. उस आत्मा को आप पालो। ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहा यीशु ने? ఆ యేసు నమ్ముకున్న వాళ్ళేనండి. वो तो यीशु पर भरोसा करने वाले బలహీనతలు थे। ఉండయా లేవా? कमजोरियां थे कि नहीं उनके अंदर? పేతురులో బలహీనత ఉందా లేదా? पतरस में कमजोरी है कि नहीं? యోధాలో బలహీనత ఉందా లేదా? यहूदा में कमजोरी है कि नहीं? శిష్యులందరిలో ఏదో ఒక బలహీనత వస్తానే ఉంది. सभी चेलों में कोई ना कोई कमजोरी था, ఎందుకంటే యేసు నమ్ముకున్నారు వాళ్ళు. क्योंकि यीशु मसीह पर भरोसा వాళ్ళలో किया। ఇంకా ఆత్మ లేదు, उनके अंदर पवित्र आत्मा नहीं था, వాళ్ళలో పరిశుద్ధాత్మ లేడు. क्योंकि उनके अंदर पवित्र आत्मा नहीं था। 3.5 సంవత్సరాలు 3.5 वर्ष యేసు వెంబటే తిరిగారు, यीशु के साथ ही चला, కానీ పరిశుద్ధాత్మ వాళ్ళలో లేడు. लेकिन उनके अंदर पवित्र आत्मा नहीं था, కానీ యేసు నమ్ముకున్నారు. लेकिन यीशु पर भरोसा करे थे। అసలు యేసు ప్రభు నువ్వు సజీవుడైన దేవుని కుమారుడని కూడా అన్నాడు ఎవరు? పేతురు గారు. पतरस ने बोला मसीह यीशु को, तुम जीवित परमेश्वर का पुत्र मसीह हो बोला। అసలు నన్ను గురించి ఏమనుకుంటారని కైసరదైన పిలుపు యొక్క ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు तो कैसर नामक जगह में जब गया था, जब यीशु ने बोला मेरे बारे में क्या सोचते నన్ను हो? గురించి ఏమనుకుంటున్నారు జనం? मेरे बारे में क्या सोचते हैं? ఒకళ్ళేమో ఏలి అంటున్నారు, एक ने कहा एलिया, ఒకళ్ళు ఇర్మియా అంటున్నారు, एक इर्मिया ने, ఒకళ్ళు ప్రవక్త एक అంటున్నారు, ने कहा नबी, ఒకళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహన్న మళ్ళీ పుట్టాడు అంటున్నారు. कुछ लोगों ने बोला बपतिस्मा देने वाला यूहन्ना फिर से पैदा हो गया। మీరేమనుకుంటున్నారు? फिर यीशु ने बोला फिर आप क्या सोचते हो मेरे बारे में? ఏమన్నాడు పేతురు? क्या बोला అయ్యో पतरस నువ్వు ने? సజీవైన దేవుని కుమారుడివి. आप तो जीवित परमेश्वर का पुत्र हो। అప్పుడు ఆత్మ ఉన్నదా? क्या उस वक्त पवित्र आत्मा జాగ్రత్తగా था? గమనించండి. ध्यान से सुनो। పేతురులో ఆత్మ ఉన్నాడా? क्या पतरस के अंदर आत्मा था? क्या పరిశుద్ధాత్మ ఉన్నాడా? पवित्र आत्मा थे? क्या లేడు. नहीं है। మరి ఎలా అన్నాడు? फिर किस तरह बोला? చూస్తున్నాడు, क्योंकि देख रहा था, వాక్యాన్ని గ్రహించాడు. वचन को समझ लिया ముందు था। నువ్వు వాక్యాన్ని గ్రహించాలి. सबसे पहले आपको वचन को समझना యేసు होगा। ప్రభుని దేవుని కుమారుని ఒప్పుకోవాలి. मसीह यीशु को परमेश्वर का पुत्र बोलकर अंगीकार అది करना దేవుడు होगा। మనకిచ్చిన జ్ఞానం. परमेश्वर ने दिया ही ये ज्ञान हमें। మనల్ని పుట్టిస్తేప్పుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. हमें जब पैदा किया ना, तभी हमारे अंदर ज्ञान నేను रखा था। ఎన్నోసార్లు చెప్పా, मैंने कई बार बताया, యేసుడు మన అజ్ఞానంగా పుట్టించలా. यीशु परमेश्वर ने हमें अज्ञानता में पैदा नहीं किया। ప్రతి ఒక్కరూ हर एक जन దేవుని సంతానమే, परमेश्वर का ही संतान है, దేవుని సంతానమే, परमेश्वर का संतान है, ఆ యెహోవా దేవుని బిడ్డలమే. उस यहोवा परमेश्वर का ही संतान है। అందుకే ఆయన ప్రేమించాడు, इसलिए उन्होंने प्रेम किया, అందుకే భూమి మీదకి కుమారుని పంపించాడు. इसलिए इस पृथ्वी के ऊपर अपने पुत्र को भेजा। మీరు యోహాను సువార్త आप देखिए यूहन्ना सुसमाचार 11వ అధ్యాయము अध्याय 11। మార్త ఏమంటదంటే, मार्ता क्या कहती है कि మార్త చూడు ఏమంటదో, देखिए మార్త అంటది मार्ता कहती है 11:27 11 अध्याय यूहन्ना का 27वें वचन, అవును ప్రభువా నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నానట. చూడండి, तो कहते हैं हाँ प्रभु, हे प्रभु मैं विश्वास करती हूँ कि परमेश्वर का पुत्र मसीह जो जगत में आने वाला था। చూసారా? అప్పుడు మార్తలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? क्या उस वक्त मार्ता के अंदर पवित्र आत्मा था? क्या ఉన్నాడా? क्या था? లేడు. नहीं। ఎందుకని? क्यों? యేసులోనే ఉన్నాడు. यीशु मसीह में थे। కానీ దేవుడు మనకు పుట్టినప్పుడు జ్ఞానం ఇచ్చాడండి. लेकिन परमेश्वर ने जब हमें पैदा किया ना, तभी हमारे अंदर ज्ञान దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి దేవుణ్ణి మనము ఒప్పుకునే ఒక చాపు మనలో ఉంచాడండి. तो परमेश्वर ने हमको पैदा किया है, इसलिए हम मानने का उस मोहर हमारे ऊपर लगाए गए हैं। మొబైల్ కొన్నావు నువ్వు, हमने मोबाइल खरीदा, నువ్వు ఏ కంపెనీ కొన్నావో, आप कोई भी कंपनी का क्यों ना हो, ఏ కంపెనీ అన్న కొన్నావు, किसी भी कंपनी का हो आपने కానీ खरीदा, దానిలో నువ్వు ఏ సిమ్ వేస్తావో అదే కనెక్షన్ నీకు ఉంటది. मगर उसके अंदर जो भी सिम डालोगे ना, वही कनेक्शन आपको बना रहेगा। మొబైల్ ఏదైనా అవ్వచ్చు, मोबाइल कोई भी हो सकती है, మొబైల్ ఏదైనా అవ్వచ్చు, मोबाइल कुछ भी हो నువ్వు सकती है। ఎంత ఖరీదు పెట్టి ఎంత డబ్బు పెట్టాను నువ్వు దాన్ని కొనొచ్చు. कितना भी पैसा देके आप मोल ले सकते हो। కొంతమంది దగ్గర చిన్న ఫోన్లు ఉండి, कुछ लोगों के पास छोटा सा फोन है, ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండి, कुछ लोगों के पास एंड्रॉइड फोन है, స్మార్ట్ ఫోన్లు ఉండి, कुछ लोगों के पास स्मार्टफोन है, 2 లక్షల ఫోన్లు కూడా ఉండి, 2 करोड़ तो लाखों का भी फोन है, 600 700 చిన్న చిన్న ఫోన్లు 800 ఫోన్లు కూడా ఉండి. 600 800 का भी फोन है। కాబట్టి ఫోన్ ఎంత వాల్యూ అయినా फोन का कितना भी कीमत क्यों ना हो, దానిలో వేసే సిమ్ ఉంది చూసారా, उसके अंदर डालने वाले सिम जो है ఆ ना, సిమ్ కనెక్షన్ నీకు ఉంటది. वो सिम का कनेक्शन ही आपको కాబట్టి बना रहेगा। మనము మనుషులు శరీరాకారంలో భూమి మీదకి వచ్చాం. हम तो मनुष्य है, शरीर आकार में इस धरती में, మనలో దేవుని యొక్క చాపు ముద్ర ఉంది. हमारे अंदर परमेश्वर का छाप है। దీన్ని బట్టి ప్రతి వాడు చూడండి దేవుడు 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 అంటారు. इसी वजह से हर एक इंसान भगवान भगवान करके बोलते हैं। యేసు నమ్మకాని వాళ్ళు కూడా तो यीशु पर भरोसा भी नहीं करते, దేవుడు అంటారు. చూడండి, वो भी बोलेगा भगवान। నువ్వు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, आप दुनिया में कहीं पे भी నేను जाओ, ఎన్నోసార్లు చెప్పా, मैं कई बार बता మీరు चुका हूं, ఎక్కడికన్నా వెళ్ళండి, आप कहीं पे भी जाइए, ఆ ఊర్లో సినిమా హాల్ లేకపోయినా, उस गांव में ना पिक्चर हॉल हो सकती హోటల్ है, లేకపోయినా, ना होटल हो सकती है, బస్సు రూట్ ना बस లేకపోయినా, रूट नहीं हो सकता, మంచి నదులు లేకపోయినా, अच्छी नदियां नहीं हो బావులు सकती, లేకపోయినా, ना कुएं हो सकते हैं, పంటలు సరిగా పండపోయినా, ना फसल भी अच्छी तरह हो,
ఏది లేకపోయినా चाहे कुछ भी नहीं हो सकता, అది చిన్న మంది దేవుని నామంలో చిన్న మందిరం ఉంటుంది तो परमेश्वर के नाम से कुछ न कुछ छोटा सा मंदिर या पत्थर होगा, కదా. है ना. పౌలు పై తిరుక్కుంటూ వెళ్తున్నప్పుడు पौलुस जो है सारे जगहों में घूमता फिरता गया. ఒక చోటుకి వెళ్ళినప్పుడు అంటే తెలియబడని దేవుడు అని రాయబడిందంట. एक जगह गए तो वहां पे अनजानी परमेश्वर करके लिखा हुआ था. తెలియబడని దేవుడు అని రాయబడింది. अनजानी परमेश्वर करके लिखा చూసే వాళ్ళ దేవుడు తెలియదంట కానీ దేవుడు అని రాయబడింది. तो उनको परमेश्वर नहीं पता मगर वहां पे लिखा अनजानी परमेश्वर करके. అంటే నువ్వు పుట్టినప్పుడే, यानी कि आप जब पैदा हुए నువ్వు నేను పుట్టినప్పుడే आप और हम जब దేవుడు మనలో జ్ఞానం ఉంచాడు, हमारे अंदर ज्ञान रखा था ना, మనలో దేవుని చాప్ ఉంచాడు. हमारे अंदर परमेश्वर का छाप था. అందుకని ప్రతి వాళ్ళు इसलिए हर एक जने, ఎరా పంట బాగా పండిందా, अगर कोई बोलेगा फसल अच्छा हुआ దేవుని దయ వల్ల బాగా పండిందండి. तो बोलता हाँ भगवान की दया से अच्छा हुआ है. ఎంతమంది పిల్లలు రా, अरे कितने संतान है आपका, దేవుని దయలో ముగ్గురు పుట్టారు. भगवान की दया से 3 संतान है. అబ్బాయి ఉద్యోగం వచ్చిందా, अरे नौकरी मिली, దేవుని దయలో దొరికిందండి ఉద్యోగం. परमेश्वर की दया से मिल गई नौकरी. ఆయన बोलते క్రీస్తుని ఇరిగి ఉండక్కర్లేదు, वो मसीह को नहीं जाना होगा, బైబుల్ చదవక్కర్లేదు, ना बाइबल पढ़ा होगा. ఆయన పుట్టాడు, वो इंसान पैदा हुआ है, पैदा हुआ है. నువ్వు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళు, दुनिया भर में कहीं पे भी जाइएगा, దేవుని నామాన్ని తీసుకుంటారు, परमेश्वर का नाम को जरूर लेगा, దేవుని నామాన్ని తీసుకుంటారు. परमेश्वर का नाम కానీ को ఇక్కడ जरूर మార్త लेगा. అంటది, लेकिन यहाँ मार्ता कहती है, మార్త అవును ప్రభువా నీవు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నాను. हाँ प्रभु मैं यकीन करती हूँ जो इस जगत में आने वाला मसीह हो करके बोलती है. ఇక్కడ यहाँ पे 4వ అధ్యాయము 1వ యోహాను पहला यूहन्ना का 4 अध्याय 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే दूसरे वचन में लिखा है, క్రీస్తు యేసు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ నమ్ముతుందో ఆ ఆత్మ దేవుని సంబంధం. जो आत्मा मान लेती है कि यीशु मसीह शरीर में होकर आया है वो परमेश्वर की ओर से है. క్రీస్తు అంటే మాత్రం ఒప్పుకోరు. कुछ लोग मसीह बोलने से नहीं मानता. క్రీస్తు నమ్ముకున్న వాళ్ళే जो मसीह पर भरोसा करते हैं, క్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ నమ్ముద్దో ఆ ఆత్మే నిన్ను కూడా ప్రేమించుతుంది. जो मसीह देहधारी होकर संसार में आए करके जो यकीन करते हैं ना वही लोग आपसे भी प्रेम रखते हैं. ఏ ఆత్మలో క్రీస్తు ఆత్మ ఉండదో जिस आत्मा के अंदर मसीह की आत्मा नहीं వాళ్ళు होगा భేదాలు పెడతారు. वो फूट डालते हैं. ఏ డినామినేషన్ అంటారు. वो कौन सा डिनोमिनेशन से करके पूछेगा. ఒకసారి एक बार ఒక వ్యక్తి ఢిల్లీలోనే వేరే ప్రాంతంలో చనిపోయింది. एक व्यक्ति दिल्ली में कोई जगह में गुजर गई थी. వాళ్ళు ఒకప్పుడు మా దగ్గరికి మన సంఘానికి కూడా వచ్చారు. वो कभी हमारे कलिशे में भी आए थे. అయితే వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కాదు, वो दिल्ली के नहीं थे. వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, బయట దేశం వెళ్ళి వస్తూ ఉంటారు. तो बाहर देश भी होके आते हैं और आंध्र के हैं. వాళ్ళు చనిపోయారు అంటే మనకు తెలియదు. वो मर गए थे हमें नहीं पता. ఒక పాస్టర్ నాకు ఫోన్ చేశాడు. एक पास्टर जी ने हमें फोन किया. ఫోన్ చేసి అన్నాడు, फोन करके कहा, పాస్టర్ గారండి पास्टर जी వందనాలు అన్నాడు. प्रेज द लॉर्ड बोला. వందనాలండి అన్నా. मैंने कहा प्रेज द लॉर्ड. ఏమండి हाँ जी, ఇక్కడ ఒక ఆమె చనిపోయింది, यहाँ पे एक औरत गुजर गई है. చనిపోయింది మరి గయి హై. ఆత్మ అవరతకు తెలియదు కానీ చనిపోయింది, गुजर गए हैं. మీరు వచ్చి ఈమెని మరి పాతి పెట్టాలన్నాడు. इनको दफनाना होगा करके बोला. మీరు పాస్టర్ అండి అన్న. నేను मैंने कहा आप पास्टर हो क्या. నేను పాస్టర్ అండి అన్న. उन्होंने कहा मैं तो पास्टर हूँ. మరి మీరు పాతి పెట్టండి అన్నాడు. मैंने कहा आप दफनाओ. మేము పెట్టమండి, పాతి పెట్టమండి ఇవిని. उन्होंने कहा हम नहीं दफनाएंगे इनको, మా సంఘం వేరు, हमारी कलिशा अलग है. మా నువ్వు యేసు నమ్ముకున్నావా అన్న. मैंने कहा आप यीशु पर भरोसा ఏం करते हैं. మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అన్నాడు. आप क्या बात कर रहे हो पास्टर जी. నువ్వు యేసు నమ్ముకున్నావు కదా, आप यीशु पर भरोसा करते हो చనిపోయిన ना. అమ్మాయి యేసు నమ్ముకుంది కదా, जो मर गई है वो भी मसीह को मानती है ना. మరి నువ్వు పూర్తి చేయి. आप इनको दफनाइए. మరి దూరంగా నన్ను పిలుస్తున్నావు. मैं दूर में हूँ मुझे क्यों बुलाते हो. ఈ అమ్మాయి ప్రొస్టిట్యూట్ అమ్మాయి, మేము ఆర్సీఎం వాళ్ళమి పాతేయటానికి వీల్లేదన్న. ये तो ये जो गुजर गई है ये प्रोटेस्टेंट का है, हम तो आरसीएम के हैं इसलिए हम नहीं दफना सकते. మేము పాతేయమన్నాడు. हम नहीं दफना सकेंगे बोला. చూసారా देखा ఎంత భేదాభిప్రాయం చూసారా. कितना फूट है उनके बीच में. देखिए యేసు నమ్ముకున్న వాళ్ళే. यीशु पर भरोसा करने वाले ही. మరి ఆత్మ ఉంటే, अगर आत्मा होता, పరిశుద్ధాత్ముడు ఉంటే पवित्र आत्मा रहता, ఆ భేదాలు పెడతారా. क्या इस प्रकार फूट डालेंगे. అందుకే కదా యోధా इसलिए यहूदा యేసు ప్రభు తమ్ముడు, यीशु मसीह का भाई जो యేసు ప్రభుని పుట్టిన తర్వాత ఆ మరియమ్మకి పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత పుట్టినటువంటి బిడ్డ. यीशु पैदा होने के बाद मरियम की शादी हुई थी, उसके बाद यहूदा पैदा हुआ था. ఆ బిడ్డ యోధా, वही था यहूदा. ఆయన యేసు నమ్ముకున్నాడు. उन्होंने बाद में यीशु पर यकीन किया. యేసు చనిపోయిన తర్వాత యేసు నమ్ముకున్నారు. यीशु की गुजर जाने के बाद उन्होंने यकीन किया. ఆయన పత్రిక రాశాడు. उन्होंने पत्रिका పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఆయన. पवित्र आत्मा पाया है उन्होंने. పరిశుద్ధాత్మ 120 మంది ఉన్నలో అతను కూడా ఉన్నాడు అక్కడ. तो पवित्र आत्मा पाया ना उन 120 में वो भी था. ఆయన उन्होंने పరిశుద్ధాత్మ
పొందుకొని पवित्र आत्मा पाकर ఒక పత్రిక రాశాడు. एक पत्री ఆ लिखा పత్రిక పరిశుద్ధాత్ముడు బైబిల్లో పొందుపరిచాడు. है। उस पत्री को पवित्र आत्मा परमेश्वर ने बाइबल में लिखा ఆయన है। ఏం రాస్తాడంటే क्या लिखते हैं कि ఆత్మ లేనివాడు భేదాలు కలుగు చేస్తాడు. इनके अंदर आत्मा नहीं है, वे फूट डालते हैं, భేదాలు కలుగు చేస్తాడు. फूट डालते हैं, చిన్న చిన్న భేదాలు, छोटी छोटी विषयों को చిన్నాటిలో భేదాలు, छोटे विषय में भी। మరి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళేనండి. यीशु मसीह पर भरोसा करने కానీ वाले हैं, ఆ ఆత్మ అంటున్నాడు ఇక్కడ. इसलिए वो आत्मा యవహాను మనిషి అంటలే ఇక్కడ, यूहन्ना నమ్ముకున్న इंसान को लेकर వ్యక్తి नहीं అంటలా, जो भरोसा किया उस व्यक्ति को लेकर नहीं बोलता, నమ్ముకున్న వ్యక్తి అంటలా, जो व्यक्ति भरोसा किया उसके बारे में नहीं बताता, ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అంటున్నాడు. जो आत्मा मान लेगा, అంటే यानी कि ఆత్మ శుద్ధీకరించబడాలి, आत्मा शुद्ध हो जाना है, పూర్తిగా శుద్ధీకరించబడాలి. पूर्ण रीति से शुद्ध ही होना है। అందుకని ఇక్కడ इसलिए यहाँ पे అప్పుడు మనం గమనిస్తాము अब तब हम దేవుని पहचानेंगे, పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనము గమనిస్తాము. तभी हम समझ पाएंगे कौन परमेश्वर के हैं और कौन शैतान से हैं। ఈ యవహాన్ అంటాడు यूहन्ना कहता है ప్రతి ఆత్మ నమ్మొద్దండి, हर एक आत्मा की प्रतीत मत करो, పేదాలు పెట్టి ఆత్మ నమ్మొద్దు, फूट डालने वाले लोगों को भरोसा मत करो, బైబుల్ అనుసరించే వాళ్ళనే మనం నమ్మాలి. बाइबल की अनुकरण करने वालों को ही भरोसा करना है। ఎవరైతే బైబుల్ అనుసరిస్తున్నారో जो कोई बाइबल के अनुकरण करते हैं, బైబుల్ యొక్క పూర్ణంగా పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతో బైబుల్ అనుసరిస్తున్నారో जो कोई पूर्ण आत्मा से, पूर्ण मन से, पूर्ण समझ से बाइबल के अनुकरण करते हैं, మనం వాళ్ళనే నమ్మాలి. हम उन्हीं को ही भरोसा करना है। అందుకే అంటున్నాడు ఇక్కడ యోహాను గారు, इसलिए कहता यूहन्ना దేవుని పిల్లలెవరో कौन परमेश्वर के हैं, సాతాను పిల్లలెవరో. कौन शैतान के ఎందుకంటే हैं, ఇక్కడ సాతాను క్రీస్తు విరోధి పనిచేస్తున్నాడు. क्योंकि यहाँ पे मसीह विरोधी काम कर रहे हैं। ఈ 4వ అధ్యాయము 3వ వచనములో चौथे अध्याय के तीसरे वचन में క్రీస్తు విరోధి పనిచేస్తున్నాడు. मसीह का विरोधी काम कर रहे हैं। క్రీస్తు విరోధి ఆత్మ అంటున్నాడు అక్కడ. मसीह विरोधी आत्मा करके लिखा है, అది ఇప్పుడు లోకంలో ఉంది, अभी है इस संसार में, ఇప్పుడు లోకంలో ఉన్నాడు. अभी इस संसार में है। మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా ఉన్నాడు. जब से इंसान पैदा हुआ तब से है। యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. मसीह यीशु जब था तब भी था, వాడు ఇప్పుడు ఉన్నాడండి. वो अभी भी है। వాడు ఎప్పుడు దాకా ఉంటాడు? वो कब तक रहेगा? ఎప్పుడు ఉంటాడు చెప్పండి సాతాను? कब तक रहेगा शैतान, बताइए? ఎప్పటి వరకు ఈ భూమి ఉంటుందో అప్పటి వరకు వాడు ఉంటాడండి. जब तक ये पृथ्वी रहेगा तब तक रहेगा, అప్పటి వరకు ఉంటాడు. तब तक అయితే रहेगा। కొద్ది కాలం అంటే ఒక 1000 ఏళ్ళు నిన్ను బంధిస్తాడు యేసు ప్రభు. लेकिन 1000 वर्ष के लिए यीशु मसीह उसको बांध देगा, నిన్ను బంధించేస్తాడు. इसे बांध देगा। అప్పుడు మాత్రం అక్కడ రాయబడి తర్వాత చెప్పుకుందాం ఒక రోజు. तो वहां लिखा गया है, ఆ बाद में 1000 ఏళ్ళ बात పరిపాలన करेंगे। అది ఆ పరిపాలన దేవుని పరిపాలన. तो 1000 वर्ष की वो राज्य जो है परमेश्वर के యేసు राज्य। రాజుగా సియోనులో యెరూషలేములో రాజుగా ఉంటాడు ఆయన. यीशु राजा होकर यरूशलेम में रहेगा। ఇప్పుడు పరిస్థితుల్లాగా అట్లా ఉండవు, అప్పుడు పరిస్థితులు అట్లా ఉండవు. अभी की हालत की जैसा नहीं होंगे, तब की हालत। అక్కడ అక్కడ పాపులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. वहाँ पापी भी होंगे, पवित्र भी होंगे, ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది. आकाश भी होगा, पृथ्वी भी होगी। ఇప్పుడు జరిగినట్టు అన్ని అప్పుడు జరుగుతాయి. अब जैसा हो रहा है तब वैसा ही కానీ होगा। క్రీస్తు విరోధి ఆత్మ లేదు కాబట్టి लेकिन मसीह की विरोधी आत्मा उस समय काम नहीं అందరూ करता। ప్రభువుని నమ్ముకుంటారంట. तब सबकी सब प्रभु को विश्वास ఒక రోజు करेंगे। 1000 ఏళ్ల పరిపాలన గురించి క్షుణ్ణంగా చెప్తాను एक మీరు. दिन में 1000 वर्ष के राज्य को लेकर साफ साफ बताऊंगा। కానీ ఇప్పుడు మాత్రం लेकिन अभी రక్షించబడిన వాళ్ళకి, जो उद्धार पाए ना, క్రీస్తును అనుకరించే వాళ్ళకి मसीह के अनुकरण करने वालों వ్యతిరేకతలు వస్తాయి. को तो विरुद्ध फूट निकलेगा। వాడు మన మధ్యలో భేదాలు పెడతాడు, वो हमारे बीच में ही फूट डालेगा, ఏదో ఒక విధంగా పెడతాడు. किसी ना किसी रीति से फूट डालेगा। వాడు ఎలా అయినా పెట్టాలని చూస్తాడు. कैसे भी फूट डालने की कोशिश करेगा, ఎందుకంటే क्योंकि వాడు మనలో ఏ విధంగా క్రీస్తును కలిగి ఉండకూడదు, క్రీస్తు వాళ్ళగా ఉండకూడదని వాడి ఉద్దేశం. तो वो चाहता है कि हमारे अंदर मसीह ना हो, हम मसीह की ना रहे। చూడండి, देखिए దేవుడు ఎంత ప్రేమై ఉన్నాడో అంత ప్రేమ మనం కూడా తన బిడ్డలు కూడా చూపించాలని దేవుని యొక్క ఉద్దేశము. परमेश्वर का उद्देश्य है कि जितना परमेश्वर प्रेमी है, हम भी उतना प्रेम बरकरार रखे। చూడండి ఇక్కడ देखिए यहाँ पे 1వ యోహాను पहला यूहन्ना 4వ అధ్యాయము 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. वचन 9 पढ़ेंगे। చూడండి, మనం ఆయన ద్వారా జీవించేలా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించాడు. कहता है इससे प्रकट हुआ कि हम परमेश्वर ने अपने एकलौते पुत्र को जगत में भेजा कि हम उसके द्वारा जीवन पाए। ఇక్కడ అర్థమైందా? समझ में आ गए? ఆయన ద్వారా మన ఆత్మ రక్షించబడాలి. उन्हीं के द्वारा हमारी आत्मा उद्धार पाना है। యేసు ప్రభు నమ్మకాని వాళ్ళ ఆత్మ దేవుని పిల్లలు కాదు. వాళ్ళు जो यीशु मसीह पर भरोसा नहीं किया, वो आत्मा परमेश्वर के नहीं है। భేదాలు పెట్టేవాడు కాదు. जो फूट डालते हैं ना, वो भी परमेश्वर के ఎందుకంటే नहीं है। క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాదు అన్నాడు. क्योंकि मसीह का आत्मा जिनके अंदर नहीं है, वो मेरा नहीं है बोला। మీరు ఫలానోళ్ళు, మీరు ఫలానోళ్ళు, మీరు ఫలానోళ్ళు, అది కాదు तुम फलाना फलाना करके बोलते, ये फूट डालना है। సత్యం.
सत्य సత్యం, सत्य के अनुसार సత్యములో నడవాలి. सच्चाई में चलना है. ఎవరైతే సత్యములో నడుస్తున్నారో जो कोई सत्य में चलेगा ఆ సత్యమే వాక్యము. वो सत्य ही वचन है. వాక్యమే సత్యం. वचन ही सत्य है. వాక్యానికి అటు ఇటు మనం వెళ్ళకూడదు. वचन का ना इधर उधर हमें नहीं जाना అందుకే चाहिए. రోజు బైబిల్ ధ్యానించాలి. इसलिए रोज बाइबल को ध्यान करें. చూడండి, మనం రోజు వాక్యం వింటున్నాం. देखिए हम रोज वचन सुनते हैं. ఏదో ఒక విధంగా किसी न किसी रीति 100 మాటల్లో 100 बातों में 10 మాటలు, कम से कम 10 बातें, 15 మాటలు 15 बातें, మనకు దేవుని మాటలు మంచి మంచి మాట్లాడుకుని ఇంపార్టెంట్ మాటలు. तो खास बातें हमारे कानों तक पड़ती है. అన్ని ఇంపార్టెంటే. सबके सब खास बातें నేను అలా అంటున్నాను మీతోటి. मैं आपको बताने की कोशिश కొన్నన్నా करता हूं. कम से कम कुछ बातें, కొన్నన్నా कुछ बात మన జీవితంలో పని చేయాలి. हमारी जिंदगी में काम करे. మనం ఆహారం తింటున్నప్పుడు जब हम खाना खाते అందులో हैं కొన్ని విటమిన్లు మనకి పని చేస్తాయి. तो उसमें से कुछ विटामिन हमारे शरीर में काम करेगा, విటమిన్లు పని చేస్తాయి. कुछ विटामिन काम కానీ करेगा. ఆత్మ లేకుండా గనక ఎన్ని సంవత్సరాలు చర్చిలో వాక్యాలు విన్నా, लेकिन बिना आत्मा का कितना भी साल वचन सुने, ఎన్ని మంచి మంచి మాటలు విన్నా, कितनी भी अच्छी अच्छी बातें सुने. నేను 1990కు ముందు నేను ఎట్లాంటి వాడినో, 1990 से पहले मैं कैसा था. మేము కూడా చర్చిలకు వెళ్ళేవాళ్ళం అండి. हम भी कभी कभी चर्च जाते थे, పాటలు పాడేవాళ్ళం అండి. गीत गाते थे, క్రిస్మస్కి వెళ్ళేవాళ్ళం అండి. क्रिसमस में जाते थे. కానీ लेकिन మాకు వినే శక్తి లేదు, हमें सुनने की शक्ति नहीं है, గ్రహించే శక్తి లేదు, समझने की शक्ति नहीं है. అసలు యేసు గురించినంత జ్ఞానం కూడా మాకు లేదు. आखिर यीशु को लेकर ज्ञान भी हमारे अंदर नहीं था. లోకరీతిగా ఉండేవాళ్ళం మేము. संसार की रीति से चलते ఇందాక थे. కూడా చెప్పా, मैं पहले भी యేసుని ఏమనంటే మేము ఊరుకోం. अगर कोई यीशु को खिलाफ कुछ बोलेगा तो हम बर्दाश्त नहीं అసలు ఊరుకోం మేము. करते. बिल्कुल बर्दाश्त नहीं करते थे. కానీ लेकिन మాలో हमारे अंदर యేసు ఆత్మ లేదు यीशु కాబట్టి की आत्मा नहीं था, భేదాలు వస్తా ఉంటాయి, इसलिए फूट आता रहता था, జగడాలు వస్తా ఉంటాయి. झगड़ा उत्पन्न होता था. జగడాలు అందుకనే కొరింథీ సంఘం, इसलिए कुरिन्थी कलिसिया में చూడండి, కొరింథీ సంఘం అంట देखिए कुरिन्थी దేవి कलिसिया में కృప మేము హెచ్చుగా పొందుకున్నాం అనుకుంటుందంట. वो चाहते सोचते हैं कि हम परमेश्वर का अनुग्रह को बहुत ज्यादा पाया है. కొరింథీ సంఘం అతిశయపడుతుందంట. कुरिन्थी कलिसिया घमंड कर रही थी. కానీ లేకిన్ అక్కడ అసూయ, శత్రుత్వము, వ్యభిచారాలు ఉండేవి. वहां पे व्यभिचार, घृण करना, शत्रुता उनके बीच में था. అక్కడ భేదాలు ఉండేవి అంట. उनके बीच में फूट था. అందుకనే इसलिए అగాపే ప్రేమ, అగాపే अगापे प्रेम, ప్రేమలో 4 విధాలుగా ఉండేయండి. प्रेम जो है 4 तरीके के. మనందరూ తెలుసు, పాట కూడా ఉంది. हम सब जानते हैं, गीत भी है, పాట కూడా ఉంది. गीत भी है. ఒకటి एक तो ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखिए, ఆత్మీయ జీవితంలో ప్రేమ అనే పదానికి లోతైన అర్థం అగాపే. आत्मिक जिंदगी में प्रेम की अर्थ जो है अगापे, అది గ్రీక్ శబ్దం. वो ग्रीक शब्द है. అది గ్రీక్ శబ్దం. ग्रीक शब्द है वो. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి అధ్యాయం ఉంది. ఆ అధ్యాయం ఏంటంటే 1 కొరింథీ 13 అధ్యాయం. पवित्र ग्रंथ में एक अच्छी अध्याय है. वो अध्याय कौन सी है कि पहला कुरिन्थी 13 अध्याय. నేను చూపిస్తాను మీకు. मैं आपको दिखाता हूँ. రండి 1 కొరింథీ देखिए पहला कुरिन्थी ఆ 13 అధ్యాయము, अध्याय 13, అది ప్రేమ అధ్యాయము. ये प्रेम का अध्याय है. ये ప్రేమ అధ్యాయము. प्रेम का ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, क्या लिखा है, ఇక్కడ 15 విషయాలు రాయబడి यहाँ ఉన్నాయి. 15 विषय लिखा गया है. ఎక్కడి నుంచి? कहाँ से? 13 అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇక్కడ 15 విషయాలు ఉన్నాయి. 13 अध्याय का 4 वचन से लेकर 8वीं वचन तक 15 ముందు विषय. 4వ వచనం ఏమంటాడంటే, पहला 4 वचन में क्या ప్రేమ है? అని మెన్షన్ చేశాడు అక్కడ. प्रेम करके लिखा है. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. प्रेम धीरजवंत है. చూడండి, देखिए ప్రేమ అంట प्रेम जो है దీర్ఘకాలం సహిస్తుంది. धीरजवंत है. కొన్నాళ్ళు ఒక రకంగా, కొన్నాళ్ళు ఒక రకంగా ఉండదు. कुछ दिन कुछ एक समान, कुछ दिन एक समान नहीं रहता. అది క్రీస్తు ప్రేమ అయితే, अगर मसीह का प्रेम होता, అగాపే అయితే, अगर अगापे होता, అది పరిశుద్ధాత్మ శక్తి అయితే अगर पवित्र आत्मा की ओर से होता, దీర్ఘకాలం సహిస్తుంది. धीरजवंत होगा. రెండోది దయ చూపిస్తుంది. दूसरा कृपालु है, దయ చూపిస్తుంది. कृपालु है. తర్వాత మూడోది तीसरा మత్సర పడదు. डाह नहीं रखता. 4 चौथी డంబంగా ప్రవర్తించదు. बढ़ाई नहीं करती. డంబం, నేను నేను నేను, मैं करके डींग नहीं मारती. డంబంగా ఉండదు. 5 पांचवा ఉప్పొంగదు. फूलता नहीं. 5 पांचवा जो है ఉప్పొంగదు. फूलता नहीं. 6 అమర్యాదగా నడుచుకోదు. 6 अनरीति से नहीं चलता. 7 స్వప్రయోజనాన్ని విచారించుకోదు. अपनी भलाई को नहीं चाहता. త్వరగా కోపపడదు. जल्दी गुस्सा नहीं చూడండి, करता. झुलझुलाता नहीं. క్రీస్తు ప్రేమ, मसीह की प्रेम, రక్షించబడిన ఆత్మ उद्धार पाए हुए लोग ఇక్కడ ఏమంటున్నాడు? या क्या क्या త్వరగా కోపపడదు. झुंझलाता नहीं है. 9 9
అపకారాన్ని మనసులో ఉంచుకోదు. बुरा नहीं मानता. ఎవరైనా నీకు కీడు చేసినా, आपको साथ कोई बुरा भी किया, ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, आपका खिलाफ किसी ने बोल भी दिया, నీకు విరుద్ధంగా మాట్లాడినా, आपका विरुद्ध भी बोला हो, ఏమంటున్నాడు? क्या कहता है? మనసులో ఉంచుకోదు. बुरा नहीं मानता. మనకైనా మనసులో ఉందనుకోండి, मान लो हमारे मन के अंदर कुछ ఎవరి మీదన్నా ఏదన్నా మనసులో ఉందనుకోండి, किसी के प्रति हमारे मन में कुछ है, అది వద్దంటున్నాడు ఇక్కడ. वो चीज को मना करता है. క్రీస్తు ప్రేమ అది పెట్టుకోదంట. मसीह की प्रेम नहीं रखता, అది మర్చిపోయి वो भूल कर క్రియారూపంలో ఉంచాలి. कार्य सहित అంటే వాళ్ళని మనం ప్రేమించాలి. उन लोगों से मैं प्रेम करना है. ఇక్కడ ఏమంటున్నాడు? 9 అపకారాన్ని మనసులో ఉంచుకోదు, बुरा नहीं मानता. 10 దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. कुकर्म से आनंदित नहीं होता परंतु सत्य से आनंदित होता 7 అన్నిటికీ తాళును. तो कहता है सब बातों को सह लेता है. అన్నిటి అంటే అన్నిటి బాగా రాశాడు, సహలేత. सब बातों में सह लेता है. కొన్ని నేను సహిస్తాను, కొన్ని నేను సహించను. कुछ बातों को बर्दाश्त करता हूँ, कुछ बातों को नहीं बर्दाश्त కొంతమంది करता. క్రైస్తవులు ఏమంటారంటే, कुछ मसीह लोग क्या बोलते हैं? నేను కొన్ని నేను ఒప్పుకుంటా కానీ కొన్ని నేను ఒప్పుకోనండి. नहीं कुछ बातों को तो मैं बर्दाश्त करूँ, कुछ को नहीं कर सकता. అది చిన్నప్పటి నుంచి కూడా నాకు అట్లా ఉండదండి. बचपन से मेरी ये आदत है. మనం కొత్తగా మారుమనసు పొందాం కదా, हम तो नया रीति से जन्मा ना, కొత్తగా జన్మించాం కదా. मन फिराव किया ना. కొత్తగా జన్మించిన వాడు అంటాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా జన్మించిన వాడు కదా మనము. हम तो नया सिरे से पानी के द्वारा आत्मा के द्वारा जन्म लिया ना. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए क्या कहता है? అన్నిటినీ సహించుకోవాలా. सब बातें सह लेना. 12 12 అన్నిటినీ నమ్ముతుంది. सब बातें प्रतीत करता है. వాక్యం విన్నప్పుడు, वचन सुनते वक्त సందేహాలు ఉన్నప్పుడు अगर कोई शक होगा వాటిని తీర్చుకుంటాం. उनको पूरा करेंगे. అప్పుడు సత్యం చెప్పినప్పుడు నమ్ముతాం. सच्चाई बताने पर यकीन करेंगे. 13 13 అన్నిటినీ నిరీక్షిస్తుంది. सब बातों की आशा रखता है. అన్నిటినీ ఓర్చుకుంటుంది. सब बातों में धीरज धरता है. అన్నిటిని ఓర్చుకోవాలండి. सबको धीरज धरना है. ఓర్చుకోవాలి. धीरज धरनी है. అపకారాన్ని మనసులో ఉంచుకోకూడదు. तो बुराई को मन में नहीं रखना है. ఓర్చుకోవాలంట. धीरज धरना है. తర్వాత उसके बाद ఆఖరిది आखिरी 15 శాశ్వత కాలం ఉంటుంది. तो कहता कभी नहीं टलता प्रेम. చూసారా देखा పిల్లరా? प्रियो ఇక్కడ చూడండి, क्या देखिए, ప్రవచనాలైనను भविष्यवाणी हो నిరతకైపోతాయి అంట, तो समाप्त हो जाएंगे. భాషలైనను भाषाई हो నిలిచిపోతాయి అంట, जाती रहेंगे. జ్ఞానమైనను ज्ञान हो నిరతకవుదంట. मिट जाएगा. ప్రేమ శాశ్వత కాలం. प्रेम कभी नहीं टलता. ప్రేమ శాశ్వత కాలం. प्रेम कभी नहीं टलता, हमेशा रहता है. ఒక అమ్మాయి, ఒక ఆమె एक औरत అన్య భాషలు మాట్లాడుతున్నాను అంది. अन्य भाषा बोलती हूँ करके कहा. అన్య భాషలు మాట్లాడుతుంది. अन्य भाषा भी बोल रही थी. కింద ఉండి ఇంకొక ఆమె ట్రాన్స్లేషన్ చేస్తుంది. नीचे रहकर एक ट्रांसलेशन कर रही थी. కింద ఉండి ఒక ఆమె ట్రాన్స్లేషన్ చేస్తుంది. दूसरी सिस्टर ट्रांसलेशन कर रही ఈమె అన్ని భాషలు మాట్లాడుతుంది. थी. एक सिस्टर अन्य भाषा बोल रही थी. ఆ వేషం బాగాల. उनका वेशभूष ठीक नहीं था. ఆ వేషం బాగాల. उनका वेशभूष सही नहीं था. ముసుగు కూడా వేసుకోవాలా. घूंघट भी नहीं डाल रही थी. మనకు అర్థమైపోద్దండి. हमें समझ में आता है. దేవుని పిల్లలు ఎవరు అన్నాడు. परमेश्वर की संतान कौन है? సాతాను పిల్లలు అన్నాడు. शैतान की ఆత్మ कौन है? పొందుకున్న పిల్లలు ఎవరు, ఆత్మ పొందుకోని పిల్లలు మనకు అర్థమైపోతుంది. हमें मालूम पड़ जाता है कौन आत्मा पाए हैं, कौन आत्मा नहीं पाया. బైబిల్లో ఏముందంటే बाइबल में क्या బయట लिखा है? కొంగు వేసుకోమని ఉంది. बाइबल लिखा है घूंघट डालनी होगी. ఏమన్నాడు? क्या लिखा है? బయట కొంగు వేసుకోవాలి. घूंघट डालनी होगी. అంటే నీకున్న చీర నువ్వు వేసుకున్నదే అది వేసుకోవాలి. आप जो पहने हो उसी को घूंघट के रूप में डालना ఇది है. బైబిల్లో చెప్పిన మాట. ఇది ये बाइबल में कही गई बात. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన మాట. ఇది पवित्र आत्मा प्रभु पौलुस के द्वारा लिखवाया है ये बात. కాబట్టి इसलिए ఆమె అది కూడా వేసుకోవాలా. वो भी नहीं पहन डाली उसने. మరి బైబిల్లో రాయబడింది కదండి. बाइबल में तो लिखा हुआ ना वो. బైబిల్లో బేకారుగా రాశాడా? बाइबल में बेकार में थोड़ी लिखा है. పౌలు ద్వారా. पौलुस के द्वारा. పౌలు సంఘాలకు రాసిన పత్రిక కదా అది. पौलुस ने कलिसियों को लिखा है ना ये पत्रिका. నీ పైట కొంగు నీకేమన్నాడు అక్కడ? घूंघट मुस्कुगा ఉండవు. ముసుగుగా ఉండాలని చెప్పి రాశాడు. आपकी चुन्नी जो है आपके लिए घूंघट बन के रहना चाहिए. అది నమ్రత, ये है नम्रता. సాత్వికము, वो नम्रता है. ये తగ్గించుకోవటం, कम करना है. తగ్గించుకోవటం. कम करना है. బైబిల్లో ఒక మాట పరిశుద్ధాత్ముడు రాయించాడంటే बाइबल में एक बात पवित्र आत्मा प्रभु अगर लिखवाया దానికి तो మంచి విలువ ఉంటదండి. उसका एक अहम होगा. అందుకే అన్నాడు, इसलिए कहता है ఒకటి వదిలిపెట్టకూడదు, एक को नहीं निकालना है, ఒకటి వదిలిపెట్టొద్దు, नहीं छोड़ना है, ఒకటి కలపొద్దు. ना मिलाना है. లేదేమో కలపొద్దు, जो है ही नहीं उसको नहीं मिलाना. ఉన్నదాన్ని जो है వదిలిపెట్టకూడదు. అదే నా యొక్క नहीं छोड़ना. నేను యేసుప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి मैं जब से मसीह यीशु को माना हूँ నేను పాపిని,
मैं तो था पापी, ప్రధాన పాపిని. प्रमुख पापी था। నేను ఎప్పుడంట मैं हमेशा कहता हूँ నాలాగా పాపి ఉంటాడు, मेरे समान कोई पापी हो ఇక सकता నాకంటే है, ఎక్కువ పాపి ఉండడు. मेरे से बढ़कर कोई पापी नहीं నేను हो ఎందుకు అన్ని सकता, పాపాలు చేశాను కాబట్టి. क्योंकि मैंने सब प्रकार की पाप किया నాకు था। బైబిలే నాకు ఆధారం. इसका बाइबल ही मेरा आधार ఈ है। బైబిలే నన్ను రక్షించింది. ये बाइबल ने मुझे बचाया ఈ है। బైబిల్ చదివినప్పుడు जब ये बाइबल को मैंने నేను पढ़ा, ప్రధాన పాపినని ఘోర పాపిని నాకు తెలియజేశాడు. मुझे महसूस हुआ मैं बहुत प्रमुख पापी हूँ, भयानक पापी। అందుకని బైబిల్ పాటిస్తాను. इसलिए मैं बाइबल का पालन నేను करता బైబిల్ हूँ। నా బైబిల్ క్షుణ్ణంగా చదువుకుంటాను. मैं నేను बाइबल को अच्छी तरह पढ़ता हूँ। నా బైబిల్ నాకుంది, मेरा बाइबल है मेरे लिए, క్షుణ్ణంగా చదువుకుంటాను. मैं बड़ी साफ साफ అందులో पढ़ता हूँ। ప్రతి ఒక్కటి उसमें से हर एक నువ్వు विषय పాటించాలన్న ప్రతి ఒక్కటి పాటిస్తాను. जो कुछ पालन करने के लिए लिखा गया मैं उनका पालन करता हूँ। అప్పుడే మన దేవునికి ఇష్టంగా ఉంటాం. तभी हम परमेश्वर को भाता वाले देंगे। యేసు ప్రభు చూడండి मसीह यीशु को देखिए, ఇక్కడ ఏమంటాడు, याद क्या कहता है, ఆయనే మనల్ని ప్రేమించాడంట. उन्होंने ही हमसे प्रेम किया है। చూడండి ఇక్కడ 11వ వచనం 1వ యోహాను 4వ అధ్యాయము पहला यूहन्ना का 4 अध्याय 11వ వచనం చూస్తే, 4 का 11 वचन देखिएगा तो, ప్రియులారా हे प्रियो, దేవుడు మనల్ని ఎలా ప్రేమించగా మనం ఒకరినొకరు ప్రేమించ బద్దులమై ఉన్నాము. हे प्रियो, जब परमेश्वर ने हमसे ऐसा प्रेम किया तो हम भी आपस में प्रेम रखना चाहिए। 9వ వచనంలో ఏమంటాడంటే, वचन 9 में क्या कहता है, కింద రాజు 2వ అంశంలో, దీని వల్ల దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో ఎలాడైందంట. जो प्रेम परमेश्वर हमसे रखता है वे इससे प्रकट हुआ। చూసారా, देखा, అంటే ఇక్కడ ఏమంటాడు, దీని వల్ల इससे దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో ఎలాడైందంట. इससे प्रकट होता है कि परमेश्वर हमारे प्रति कितना प्रेम रखता ఎందుకు? है। क्यों? దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలో పంపాడు కాబట్టి. क्योंकि परमेश्वर ने अपना एकलौते पुत्र को इस जगत में भेजा, ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. उन्होंने हमें उद्धार दिया। ఎంత ప్రేమ! कितना प्रेम! రండి आइए ఒకసారి మనం 53వ అధ్యాయం యెషయా यशायाह के 53 अध्याय 53వ అధ్యాయంలో यशायाह के 53 में ఒకసారి పరిశీలిద్దాం. एक बात परखे, దేవుడు ఎంత ప్రేమించాడో మనల్ని. परमेश्वर ने कितना प्रेम किया। అసలు ఎవరైనా అలా ప్రేమిస్తారా? क्या आखिर कोई ऐसा प्रेम कर सकेगा? చూడండి देखिए 53వ అధ్యాయం 53 अध्याय यशायाह 53వ అధ్యాయం యెషయా 6వ వచనం वचन 6 కింద రాయబడింది, नीचे लिखा हुआ है, యెహోవా మన అందరి దోషాన్ని అతని మీద మోపాడు అని. यहोवा ने हम सबों के अधर्म का बोझ उसी पर लाद दिया। చూసాడా, देखा ఏమన్నా ఇక్కడ क्या कहता है, యెహోవా यहोवा తండ్రి అయిన దేవుడు पिता परमेश्वर ఏం చేశాడు? क्या किया, మన అందరి దోషాన్ని అతని మీద మోపాడు. हम सबों का अधर्मों का बोझ उनके ऊपर ला दिया। మనల్ని ఎంత ప్రేమించాడండి. हमको कितना प्रेम किया है। కానీ కుమారుణ్ణి लेकिन पुत्र को దేశించడని అంటలేదు, కానీ घृणित किया करके नहीं कहेंगे। మనల్ని ప్రేమించిన అంతగా తన కుమారుని ప్రేమించుకోవాలి. जितना हमसे प्रेम किया ना उतना अपने पुत्र से प्रेम नहीं किया। పాపుల కొరకు తన కుమారుని మనకి ఇచ్చేసాడు. पापियों की खातिर अपने पुत्र को दे दिया। చూడండి देखिए తర్వాత उसके बाद 10వ వచనం 10वीं वचन కింద రాశాడు, देखिएगा, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమవుతుంది. उसके हाथ से यहोवा का इच्छा पूरी हो जाएगी। చూసారా, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమైపోతుంది. यहोवा का इच्छा उनके द्वारा पूरी होगी। ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. क्योंकि बिना लहू बहाए पापों की क्षमा नहीं है। కాబట్టి इसलिए 5వ వచనంలో वचन 5 में 5వ వచనంలో పాంచమే, మన అతిక్రమాల క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడంట. परंतु वह हमारी अपराधों के कारण घायल किया गया, वे हमारे अधर्मों के कामों के कारण कुचला गया। ఇంకా చూడండి और देखिए 2వ వచనం నుంచి కనుక చదివితే दूसरे वचन से पढ़ेगा तो అతనికి స్వరూపం లేదంట. उनका कोई सुंदरता 2వ వచనం नहीं నుంచి था, కింద సొగసు లేదంట. कोई ना सुंदरता थी, కింద అంటాడు అందం లేదంట. उसकी ना तो कोई सुंदरता थी और ना कोई रूप थी। చదువు यहाँ पे लिखा गया है कि उसकी ना तो कुछ सुंदरता थी कि हम उसको देखते और ना उसका रूप ही हमें ऐसा दिखाई पड़े कि हम उसको चाहते। ఏమంటున్నాడు అక్కడ? क्या कहता है, ఆయనకి స్వరూపమైన లేదు, సొగసైన లేదు, అందం లేదు. అతడు తృణీకరించబడిన వాడు ఏడు, మనుషుల చేత తిరస్కరించబడిన వాడు, వ్యసనక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషుడు చూడనల్లని వాడుగా ఉన్నాడు. वचन 3 में लिखा है, वे तुच्छ जाना जाता और मनुष्यों का त्यागा हुआ था, वे दुखी पुरुष था, रोग से उसकी जान पहचान थी और लोग उससे उस मुख फेर लेते थे, वे तुच्छ जाना गया और हमने उसका मूल्य ना जाना। అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేదు. वो तुच्छ जाना गया इसलिए हमने उसका मूल्य ना जाना। పాస్టర్ గారికి కడుపులో 5.3 సెంటీమీటర్ల గడ్డ ఉన్నప్పుడు पास्टर अम्मा जी का पेट में 5.3 सेंटीमीटर का गोला నేను था। అన్ని దేవుళ్ళు మొక్కా, उस वक्त में सभी भगवानों को हाथ जोड़ा, యేసు ప్రభువుని మొక్కలని. लेकिन यीशु का सामने हाथ नहीं जोड़ा। అందరు దేవుళ్ళని, सब जितने भगवान ఎంతమంది कहलाते, దేవుళ్ళు ఉన్నారో कितने भगवान कहलाते, 90
నుంచి 90 से लेकर 90 నుంచి 90 से लेकर 93 వరకే 93 तक మా దేవతల్ని हमारे देवताओं మా దేవరుల్ని हमारे जितने घर के देवता हैं అన్ని దేవుళ్ళు మొక్కా, सबको मैंने हाथ जोड़ा, కానీ యేసు ప్రభు మొక్కలేదు. लेकिन यीशु का हाथ नहीं जोड़ा। చర్చి ముందుగా వెళ్ళేవాడిని, चर्च के सामने से కానీ जाता ఒక था। అలవాటు ఏంటంటే मेरी आदत क्या थी? చెప్పులు ఇడిసి चप्पल को छोड़कर ఎదురుగా ఉండి सामने खड़े होकर చెంపలు పెట్టి కొట్టుకోవటం, ऐसा गाल पे मारता था, లేదా ఇది नहीं तो ऐसा ऐसा करता था। అట పోతా పోతా जाते जाते చెప్పులు ఇడిసి चप्पल छोड़ के అట్లా అనుకుని इस तरह करके వెళ్ళిపోవటం. चले जाता था। అది కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆయన ఎంత ప్రేమించాడు యేసు ప్రభు మనల్ని, देखिए यीशु मसीह ने हमसे कितना प्रेम किया, ఇక్కడ అందువల్ల మనకు అర్థమవుతుంది. इसे हमें समझ में आता है। 11వ వచనంలో కనుక చదివితే इसे में 11 में पढ़ेगा, అతడు తనకి కలిగిన వేదన చూసి తృప్తి పొందాడు అంట. చూడు అక్కడ, वे अपने प्राणों का दुख उठाकर उसे देखेगा और तृप्त होगा। ఆ తర్వాత అంటాడు और कहता है 12వ వచనం కిందలో, 12 में, ఎందుకంటే మరణం పొందేలా అతను తన ప్రాణాన్ని దారబోసాడు అంటండి. क्योंकि उसने अपना प्राण मृत्यु के लिए उंडेल दिया। అనేకులు పాపాన్ని భరించాడు అంటండి. वे अपराधियों बहुत सारे पापों को बोझ उठा लिया। తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాడు అంటండి. अपराधियों के लिए विनती करता है। క్రీస్తు ప్రేమ అది, ये मसीह का प्रेम है। మనలో కూడా ఆ ప్రేమ ఉంటే हमारे अंदर भी वे प्रेम అసలు होगा। ఇతరుల మీద మనం కక్ష అనేది పెట్టుకోం. आखिर दूसरे के ऊपर कोई गुस्सा नहीं रखेगा। ఏమంటాడు, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. अपराधियों के लिए वो विनती करा। ఇక్కడ ఏమన్నాడు, और क्या कहता है? ఒకట ప్రేమాధ్యాయంలో ఏమన్నాడు, तो प्रेम के अध्याय में क्या लिखा है? భరించును, तो सह लेता है, అన్నిటినీ భరించును, सब चीजों को सह लेता है, అన్నిటినీ సహించును, सब चीजों को सह लेता है, స్వప్రయోజనం చూసుకోదు, खुद के फायदा को नहीं देखता, స్వప్రయోజనం చూసుకోదు. खुद की ఇది ప్రేమ అధ్యాయం అండి. ये प्रेम की अध्याय है। అసలు అధ్యాయాన్నే రాయించాడు దేవుడు. परमेश्वर ने एक अध्याय को पूरा लिखवाया है प्रेम के बारे में। ఎంత చక్కని అధ్యాయం. ఎప్పుడైనా చదువుకున్నారా మీరు ఆ అధ్యాయాన్ని? इस अध्याय को कभी आपने पढ़ा है? ఎప్పుడన్నా చదివారా? कभी पढ़ा है? చదివితే अगर पढ़ा నిజంగా ఈ होगा, అధ్యాయం చదివితే अगर हकीकत में इस अध्याय को అసలు पढ़ा మనకు होगा, ఉన్నటువంటి అహమంతా అణిగిపోద్ది. हमारे अंदर की घमंड पूरा खत्म हो जाएगा। ఉప్పొంగదంట, तो फूलता नहीं है, త్వరగా కోపపడదంట. जल्दी झुंझुनाता नहीं చూసారా? है। देखा, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యంలో ఆనందిస్తాడంట. कुकर्म से आनंदित ना होते वे सत्य में आनंदित होगा। అన్నిటి తాళుకుంటాడంట, सबको सह लेता है, అన్నిటిని నిరీక్షిస్తాడంట, सब बातों का प्रतीत करता है। చూడండి, देखिए, సహిస్తాడంట. और सह लेता है। కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, कुछ मसीह लोग हैं, చిన్న మాట ఏమైనా సహించరు, छोटी सी बात को भी बर्दाश्त नहीं करेगा, సహించరు. बर्दाश्त नहीं करेगा। కానీ लेकिन క్రీస్తు ప్రేమ మనలో ఉందా? మరి क्या मसीह का प्रेम हमारे अंदर है? క్రీస్తు ప్రేమ మనలో ఉంది. है हमारे अंदर मसीह के प्रेम? ఇలా ఉంటావా? क्या ऐसा रहेंगे? చూడండి, देखिए, 12వ వచనం, 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనం. पहला यूहन्ना का 4 अध्याय का 12 वचन, ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూసి ఉండలేదు, మనం ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు మనలో నివసించినట్టే. वचन 12 में लगता है परमेश्वर का भी। 12వ వచనం. पहला यूहन्ना का 4 का 12, ఆ पर परमेश्वर को कभी किसी ने नहीं देखा। हाँ। यदि हम आपस में प्रेम रखें तो परमेश्वर हम में बना रहता है। అది మనం ఎప్పుడు దేవుడు చూడలేదండి. हम तो नहीं देखा कभी परमेश्वर को, క్రీస్తును చూసాం, मसीह को देखा ఆ है, ప్రేమను చూసాం. उस प्रेम को देखा है। ఆ ప్రేమ మనలో వస్తే वो प्रेम अगर हमारे अंदर आएगा, అసలు ఏ మనసులో పెట్టుకోం, किसी चीज को मन में नहीं रखेंगे, తుడిసి వేసుకుని పోతాం. तो बस सब चीजों को छोड़ के आगे बढ़ेंगे। నేను దేవుళ్ళో ఉన్నాననే మనకు ఒక అతిశయం ఉంటది. ऐसा में हमारे अंदर मैं परमेश्वर में हूँ करके एक हमारे अंदर एक घमंड होगा। ఒకసారి నేను పోలీస్ బండిలో వెళ్తున్నాను, एक बार मैं पुलिस गाड़ी में जा रहा था, వెళ్తున్నప్పుడు जाते वक्त ముందు సీట్ లో కూర్చున్నాను. आगे की सीट में बैठा ఒక था, వ్యక్తి పోతా పోతా एक व्यक्ति जाते हुए సైకిల్ మీద ఉమ్మూసాడు. साइकिल में जा रहा था और उसने बगल में थूका, ఉమ్మేస్తే నా మీద పడింది, वो मेरे ऊपर गिर गया, నా మీద ఇక్కడ పడింది. मेरे कंधे पे। ఎంత డ్రైవర్ ఆపాడు, तुरंत ड्राइवर ने गाड़ी रोका, అర్రలు పట్టుకున్నాడు, वो तुरंत जाके उसे पकड़ा, పట్టుకుని पकड़कर కొట్టబోయాడు. मारने लगा। కొట్టబాకన్నాడు, मैंने मना कर दिया, కొట్టబాకు मना कर दिया। సార్ అదేం అట్లా చేసేవాడు, కొట్టబోయి అట్ట ఇటు తెలియాలన్నాడు. अरे इसने तो ऐसा थूका, इसे मालूम होनी चाहिए, मारना पड़ेगा करके నేను बोला। అన్నాను, मैंने कहा, అలా ఎప్పుడు ఉయ్యబాకు, मैं उस साइकिल वाले से कहा ऐसा कभी नहीं थूकना, ఉయ్యబాకు, नहीं थूकना। గాలి ఉంటది ఎవరి మీద పడుద్ది. हवा से जाकर किसी और వాడు के ऊपर गिर వణికిపోతున్నాడు, सकता। बेचारा वो कांप रहा था, పోలీసులు కొడతాడేమో, कि पुलिस वाला मारेगा, बोल के। బండిలోకి వెళ్ళిపోతాడేమో, गाड़ी में चढ़ा के ले जाएगा बोल సైకిల్ के डर పక్కన रहा పెట్టి था। కాళ్ళు పట్టుకుంటున్నాడు, साइकिल बगल में रखकर पैर पकड़ रहा था, కాళ్ళు పట్టుకుంటున్నాడు, पैर पकड़ रहा था, సార్ సార్ అని బతిలాడుతున్నాడు. तो सार सार करके विनती कर रहा था। నేను చేయను, मैंने कहा आपको कुछ नहीं कहेंगे, నేను చేయను, नहीं कहेंगे, కానీ అలా ఉయ్యబాకు, मगर दोबारा ऐसा नहीं करना, ఎప్పుడు ఉయ్యబాకు అట్లా कभी ऐसा नहीं थूकना। పో అన్నా. मैंने कहा चले जाओ। కాళ్ళు పట్టుకుని వాడు మన వదిలి
బర్ర వెళ్ళిపోయాడండి. तो तुरंत वो छोड़ के चला गया। అప్పుడు ఏమనిపించింది తెలుసా? तब मुझे क्या लगा पता है? నాలో మార్పు వచ్చింది, मेरे अंदर बदलावट आ गई, నాలో యేసు ప్రేమ ఉంది, मेरे अंदर मसीह का प्रेम है। దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. इसी के द्वारा मुझे समझ में आ ఆయన गया। రెండు బీకి अगर उसको मैं दो मारता, ఏమనుకున్నారు? యేసు నమ్ముకున్నాను రా అంటే मैं उसको मार के क्या समझा? मैं यीशु पर भरोसा करता हूँ बोलने से। ఎప్పుడు వచ్చి సంఘంలో స్టేజ్ మీద వాక్యం చెప్తే, कभी स्टेज में मैं कल में वचन बताया तो నేను యేసు నమ్ముకున్నాను అని చెప్తే मैं यीशु पर भरोसा करता हूँ करके बोले तो మీరు ఎవరు చూడలేదు కదా, आपने तो नहीं देखा ना, कभी మీరు ఎవరు చూడలేదుగా, किसी ने नहीं देखा ना। మీకేమో స్టేజ్ మీద వాక్యం చెప్తా నేను, आपको क्या पता? मैं तो स्टेज पे चढ़कर वचन ఈ बता పాస్టర్ గారు వాక్యం చెప్తారు అనుకుంటారు. आप सोचे पास्टर जी वचन बता रहे। కానీ చర్చ నుంచి బయటకు వచ్చినాక चर्च से बाहर आने के మనం बाद ఎలా బ్రతకాలో, हमें कैसे जीना है, మనకు మనం సాటిస్ఫై అవ్వాలి, हम अपने आप को संतुष्टि होना है, సాటిస్ఫై అవ్వాలి. संतुष्टि होना है। నేను ఎంత ఆనందించి తెలుసా? मैं कितना आनंदित हो गया पता है? ఆడు అంటాడు, वो कहता है సార్ सर మీరు ఎంత కూడా కక్ష పెట్టుకోలేదు, आपको इतना भी गुस्सा नहीं आया? ఒరే నేను రోజు ఏం చదువుతున్నాను తెలుసు అంటారా? मैंने कहा आपको पता है मैं हर दिन क्या ఆ पढ़ता हूँ? బైబుల్ చదువుతారు సార్ हाँ मैं जानता हूँ सर। అంటే आप बाइबल బైబుల్ చదివి అలా అయిపోతారా సార్? क्या बाइबल पढ़ने से इस तरह हो जाएंगे सर? అవునరా, मैंने कहा हाँ। ఇతరులకు కూడా మనం సాక్ష్యంగా ఉంటాం, हम दूसरों के सामने गवाही भी बन के ఇతరులకు रहेंगे, కూడా సాక్ష్యం. दूसरों का गवाही बन के रहेंगे। చిన్నదాన్ని మనం ఒప్పుకుంటే, छोटी सी बात को अगर हम मानेगा, చాలా మంది క్రైస్తవులను చూస్తాను बहुत सारे मसीह लोगों को देखता हूँ కానీ చిన్న చిన్న వాటిని ఒప్పుకోరండి. छोटी छोटी बातों को भी बर्दाश्त नहीं మనం करते। ఈ రోజు దేవుని ప్రేమిస్తున్నాం, आज हम परमेश्वर से प्रेम रखते हैं। అందుకని 13వ వచనంలో చూస్తే, इसलिए देखिए 13 वचन में, 1వ అధ్యాయము ఒకటవ యోహాను 4వ అధ్యాయము पहला यूहन्ना का 4 अध्याय 13వ వచనం, वचन 13। ఆయన తన ఆత్మను మనకు దయచేశాడు గనుక మనం ఆయనలో నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటాం. इसी से हम जानते हैं कि हम उसमें बने रहते हैं और वे हम में हैं, क्योंकि उसने अपने आत्मा में हमें दिया है। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। సరే, ఇక్కడ ఏమంటున్నాడు? 3వ అధ్యాయము 3रा अध्याय 10వ వచనము 10 वचन కింద ఏమంటాడంటే, क्या कहता है? నీతిని చేయని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. जो कोई अधर्म के काम नहीं करता वे परमेश्वर से नहीं, और ना वह जो अपने भाई से प्रेम नहीं करता। ఇంకొకటి అన్నాడండి 3:15లో, 3:15 में తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు. कहता है जो कोई अपने भाई से बैर रखता है वे हत्यारा है। ఏ నరహంతకులోని నిత్య జీవం ఉండదో మనకు తెలుసు. और तुम जानते हो कि किसी हत्यारे में अनंत जीवन नहीं कर रहे। 16వ వచనములో, वचन 16, ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి దీని వల్ల ప్రేమ ఎలాంటిదో తెలుసుకుంటాం. మనం కూడా సహోదరుల కోసం మన ప్రాణాన్ని పెట్టడానికి బద్దులమై ఉన్నాం. हमने प्रेम इसी रीति से जाना कि उसने हमारे लिए अपने प्राण दे दिया और हमें भी भाइयों के लिए प्राण देना चाहिए। 18వ వచనము, 18 वचन, చిన్న పిల్లలారా हे बालकों, మాటతోనూ నాలుగుతోనూ గాక క్రియతో సత్యంతో ప్రేమిద్దాం. हे बालकों हम वचन और जीभ ही से नहीं पर काम और सत्य से के द्वारा प्रेम करे। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. प्रेज लॉर्ड हालेलुया। కాబట్టి ప్రేమ, इसलिए प्रेम, మనం ప్రేమగా ఉందాం. प्रेम से रहेंगे। నేను నిన్న కూడా చెప్పాను, मैं कल भी बताया था, మనందరం కలుసుకుంటాం, हम सब मिलते हैं, చిన్న చిన్న ఏయో జరుగుతా ఉంటాయి, छोटी मोटी कुछ भी बात हो వాడు जाती ఎదురు है, చూస్తా ఉంటాడు. वो शैतान इंतजार में క్రీస్తు रहेगा, విరోధి ఆత్మ ఎదురు చూస్తా ఉంటాడు, मसीह विरोधी आत्मा इंतजार करता వీళ్ళు रहेगा, ప్రేమ లేకుండా ఉండాలని, इनके आपस में फूट प्रेम ना होने पाए, వీళ్ళు ఒకరిని ప్రేమించుకోకూడదని. एक दूसरे से प्रेम ना అందుకే रखे। నేను అంటాను, इसलिए मैं कहता हूँ ఇంత కూడా रत्ती भर भी విరుద్ధం అనేది ఉండకూడదు. ఎవరు विरुद्ध हमारे मन में नहीं होने चाहिए। హృదయపూర్వకంగా ప్రేమిద్దాం, पूर्ण हृदय से प्रेम करे, హృదయపూర్వకంగా ప్రేమిద్దాం. पूर्ण हृदय से प्रेम करे। క్రీస్తు మనలో ఉన్నాడు, मसीह क्योंकि हमारे अंदर है, క్రీస్తు మనలో क्योंकि ఉన్నాడు. मसीह हमारे अंदर మనం है, క్రీస్తుని ఒప్పుకుంటున్నాం, हम मसीह को अंगीकार करते हैं, మనలో భేదాలు ఉండకూడదు. हमारे अंदर फूट नहीं होनी चाहिए। మనందరమే క్రీస్తు రక్తంతో కడగబడ్డాం, हम सब मसीह के लहू से धुले हुए हैं, మనందరిలో క్రీస్తు ప్రేమ. हम सब में मसीह की प्रेम होनी రండి, चाहिए। చిన్న ప్రార్థన. आइए छोटे से प्रार्थना करें। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈ రాత్రి మీరు మాట్లాడారు, इस रात को आपने बात किया ఈ है, రాత్రి మీరు మాట్లాడారు, आपने ही बात की है प्रभु। మీరు ఇచ్చిన మాటలు आपकी दिया गया बातें నీ దాసులు అందించాడు. आपके दास ने पहुंचाया, మీరు ఎట్లా ప్రేమించారు, आपने जिस प्रकार प्रेम किया నీ है దాసు కూడా తనను ప్రేమించాలి. आपका दास भी ऐसा ही प्रेम करना నీ దాసు ఎలా ప్రేమించాడు, आपका दास कैसे प्रेम करता నీ है, దాసు ద్వారా విన్న వాక్యం విన్న వారు కూడా ప్రేమించాలి. आपके दास के दरवचन जितने सुना वो भी प्रेम रखे, ఒకరినొకరు అధికంగా एक పెంచుకోవాలి, दूसरे से अधिकार से ఒకరినొకరు प्रेम रखे, హెచ్చించుకోవాలి, एक दूसरे का आदर ఒకరినొకరు करे, తగ్గించుకోవాలి. अपने आप को कम करे। క్రీస్తు సంఘం అని, ये मसीह की कलिसिया, క్రీస్తు రక్తంతో కడగబడ్డ సంఘం. मसीह के लहू के द्वारा धुली हुई कलिसिया है। ఇందువల్ల మేము తెలుసుకున్నాం, इसी के द्वारा हम जान गए हैं, మొదట మేము నిన్ను ప్రేమించలేదు కానీ पहले हमने तो आपसे प्रेम नहीं మీరు किया, మమ్మల్ని ప్రేమించిన ప్రేమను చూసి మేము నేర్చుకున్నాం. आपने हमसे प्रेम किया, उसी के द्वारा हमने सीख మీరు लिया। ఇచ్చిన వాక్యం సత్యం. आपका दिया गया वचन सत्य है, సత్యమందు ఎవరైతే బద్దులై ఉంటారో, सत्य में कोई बंदा रहेगा, సత్యమందు నడుస్తారో सत्य में चलेगा, వాళ్ళు నీ బిడ్డలు నాయన. वो
आपके संतान, క్రీస్తు ద్వారా నీ బిడ్డలు मसीह के द्वारा आपका संतान మా है, కోసం క్రీస్తునిచ్చారు. हमारे लिए मसीह को दिया। ఆ ప్రేమ ఏందో క్రీస్తు మాకు చూపించారు. वो प्रेम क्या है मसीह के द्वारा మేము हमें కూడా दिखाया। ఒకరికొకరు ప్రేమ हम भी చూపించుకో. एक दूसरे के प्रति प्रेम दिखाए। కాబట్టి వందనాలు చెల్లిస్తాం. धन्यवाद करते प्रभु, ప్రతి ఒక్కరిని ఆత్మ నింపి हर एक को आपके आत्मा से भरे, ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ఉంచండి. हर एक में ये वचन बना, సాతాను ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना 100 పాళ్ళు పనిచేస్తాం. 100 गुना फलवंत होने पाए। యేసు నామములో అడుగుతున్నాం. यीशु के नाम से मांगते पिता, आमीन। आमीन। और पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। మరి ఈ రోజు